లెక్క కడితే మిర్చి ఓను 16,000 కోట్ల రూపాయలు ఇస్తే మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతా వేసి రైతుల రుణం తీరడమే కాదు, రైతుల రుణం మేము తీర్చుకున్నాం. రైతులు బ్యాంకుకు రుణం తీర్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన రైతులు ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం మేము తీర్చుకున్నాం. నిన్నగాక మొన్న లెక్కగట్టి 9 రోజుల్లో రైతు భరోసా పథకం కింద 9,000 కోట్ల రూపాయలు ఎతికి మరి ప్రతి ఒక్కరి ఖాతాల 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చింది మేము కాదా? ఇవాళ పామాయిల్ వేస్తే ప్రోత్సహించింది మేము కాదా? ఇవాళ రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం మాది కాదా? ఇవాళ ఏ రైతు కష్టాలలో ఉన్నా ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తలేదా? ఇవాళ మూలన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించడానికి నిరంతరం మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ప్రజలకి వెళ్ళి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. చంద్రశేఖరరావు ఫామ్ హౌస్లో వండుకొని నువ్వు వండించిన వడ్లు 4,200కు కావేరీ సీడ్స్ అమ్ముకోవడం కాదు, ఇవాళ 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులు పేదలు వండించిన వడ్లు నేను కొంటున్నా, కావాలంటే కల్లాలకు రా. మా అక్కలు నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాలకు 8,000 ఐకేపీ కేంద్రాలు ఇవాళ మా ఆడబిడ్డలు, మా అక్కలు పెట్టి రైతులు పండించిన పంటలు ఈరోజు మేము కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉండి ఉచిత కరెంటు వచ్చి ప్రాజెక్టులు ఒకటొకటిగా కొలిక్కి తెస్తూ వాళ్ళు పండించిన పంట కొంటూ రైతు రుణమాఫీ చేసి రైతు భరోసా వాళ్ళ ఖాతాలలో వేస్తుంటే రైతులు సంతోషంగా ఉంటే మీ కడుపు మంటతోని మీకు కళ్ళల్లో దుఃఖం వచ్చింది, నీళ్లు గారినాయి. మీ దుఃఖానికి కారణం రైతులు సంతోషంగా ఉండడమే తప్ప ఇంకొక కారణం కాదు. అదేవిధంగా మహిళలు, మా అక్కలీడు ఉన్నారు, ఆలోచన చేయాలి. మా ఆడబిడ్డలు చాలామంది చదువుకున్నారు, పెళ్ళయ్య అత్తగారింటికి వచ్చినందుకు గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు ఆలోచన చేయాలి. 2014 నుంచి 2019 వరకు ఒక్క మహిళనన్న మంత్రి ఉండే నా చంద్రశేఖరరావు మంత్రివర్గం లెక్క ఒక్క మంత్రి కూడా ఇయ్యలే. 5 ఏళ్ళు మంత్రి లేని మంత్రివర్గం ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా దుర్మార్గమైన ప్రభుత్వం ఉన్నదంటే అది చంద్రశేఖరరావు ప్రభుత్వం. ఆడపిల్లలంటే వంటింటి కుందేళ్ళే, ఇంట్లో వండి పెట్టాలి, ఇంటి ఆయనకు బట్టలు ఉతికి పెట్టాలనే ఆలోచన చంద్రశేఖర్ రావుది. అది పాపిష్టి ఆలోచన. అందుకే అట్లా కాదు, మా అక్కల్ని 1,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలి, మహిళా సంఘాలను ప్రోత్సహించాలని మొదటి సంవత్సరంలోనే వడ్డీ లేని రుణాలు 21,000 కోట్ల రూపాయలు ఇచ్చి స్వయం సహాయక సంఘాలను మా ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకొని నేను ఏడికి పోయినా, ఏడ మీటింగ్ పెట్టినా మా ఆడబిడ్డల్ని కలుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళని అడుగుతున్నా, అక్క ఎట్లా సంసారం ఎట్లా బాగా చేద్దామో చెప్పురని. నేను గ్రామాల నుంచి వచ్చిన అక్క, ఈయనే ఒంగూరు మండలం పక్కనే కొండరెడ్డిపల్లి. నాకు తెలుసు నగదు అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులకు వస్తాయి, ఇంటి ఖర్చులకు వస్తాయి. ఇంటి ఆయన చేతుల నగదు ఉంటే సాయంత్రం పోయి పాపిస్టోడ్ పెట్టిన బెల్ట్ షాపులు ఇచ్చి వస్తాడు. అవునా కాదా అక్క చెప్పు? నువ్వేమన్నా పోకల డబ్బల్లో ఆనో ఇన్నో